Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. అయితే ఇప్పుడు దాకా చాలా మంది హీరోస్ తో మంచి మంచి కాంబినేషన్స్ పడ్డాయి మీకు. నాని గారు కావచ్చు, సాయిధరం తేజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, ఇలా అందరితోటి మంచి విజయ్ దేవరకొండతో ఫస్ట్ సినిమా అదే ద్వారక. అంతే అంతే ఏదైతే ఏంటి అది కూడా కాంబినేషన్, ఇది కూడా అవునవును అప్పుడు చేసా అదే శర్వా గారితో. కానీ ఈ రన్ రాజా రన్ అవకాశం ఎలా వచ్చింది? రన్ రాజరన్ అదే కదా ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా అదే సుజిత్ భయ్య ద్వారానే వచ్చింది. మధ్యలో ఆయనే నేనేం చేశానంటే వచ్చిన కొత్తలో నాకు తెలివితేటలు అప్పుడు అట్టే ఉన్నాయి. తెలివితేటలు ఓకే. ఫేస్బుక్ ఓపెన్ చేసి అందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టేసేవాడిని. డైరెక్టర్ అని తెలిసినా యాక్టర్ అని తెలిసినా పెట్టేసేవాడిని. ఓకే. మనం ఒకేసారి ఎక్కువ మందికి పెడితే బ్లాక్ చేసేస్తాడు. ఓకే. నేనేంది కనిపించడం అందరికి పెట్టుకుంటా వస్తున్నా. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కొంచెం ఎక్కడైనా డైరెక్టర్ యాక్టర్ అని కనబడితే పెట్టేశారు. పేర్లు సెర్చ్ చేసి పెట్టేసేవాడిని. 30 days బ్లాక్ చేసేసాడు అకౌంట్. ఓకే. నాకు సుజిత్ భయ్య ఆ ఫేస్బుక్ లో ఉన్నప్పుడు బాగా చేస్తున్నారు బ్రదర్, ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పి నాకు పెట్టారు. అది నాకు ఆయనకి రిటర్న్ థ్యాంక్స్ చెప్పాలన్నా ఇది చేయాలన్నా ఇది మెసేజ్ లాక్ అయిపోయింది. అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు. వేరే అకౌంట్ ఓపెన్ చేసి దాని నుంచి పెడదాం ఇది అంత లేదు. ఉన్న అకౌంట్ ని కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఆ తర్వాత భయ్యనే పిలిచారు. బ్రో సినిమా అయిపోయింది అంటే యాక్చువల్ గా అయిపోయినాక నువ్వు చూసాను మీ షార్ట్ ఫిల్మ్స్ ఉంటే మీకు ఏదైనా మంచి రోల్ ఇచ్చేవాడిని. చిన్న సాంగ్ లో లీడ్ లో ఒక బస్ కండక్టర్ రోల్ ఉంది అంటే హ్యాపీ భయ్య అని చెప్పి వెళ్ళి చేశాను. అదొక మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. అయిపోయిన తర్వాత మన అంటే చాలా పాజిటివ్ గా డిఓపి గారికి శర్వానంద్ గారికి తీసుకెళ్లి పరిచయం చేశారు. సుజిత్ భయ్య ఏంటంటే సేమ్ ఏజ్ గ్రూప్, అంటే అంత పెద్ద కాదు కాబట్టి చాలా ఫ్రెండ్లీగా చాలా సపోర్ట్ గా ఆర్టిస్టులు అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అయితే అప్పటికి ఇప్పటికి అంటే ఎవరికైనా సరే ఫస్ట్ టైం తీసుకున్న ఇన్కమ్ చాలా మెమరబుల్. అసలు ఫస్ట్ చేతిలోకి వచ్చిన సంపాదన ఈ ఆర్టిస్ట్ గా ఎంత అని అంటే అది యాక్చువల్ గా అదొక కామెడీ. మామూలుగా సుజిత్ భయ్య షూట్ లో బిజీ ఉన్నారు. డల్లింగ్ అక్కడ ఉంటారు, క్యాషియర్ ఉంటారు. నేను చెప్తాను నువ్వు వెళ్ళి మనీ తీసుకో అన్నారు. పర్లేదు భయ్య, పర్లేదు కాదు ఫస్ట్ సినిమా అంటున్నావు తీసుకో అని చెప్పారు. లోపల ఉంది నాకు తీసుకోవాలి అడగలేను కదా, అదే కదా మన ఇంటి పేరు. వెళ్ళమన్నారు, వెళ్ళాము. ఆడ క్యాషియర్ బదులు నరసింహ భయ్య ఉన్నారు. ఓకే. మన డార్లింగ్ సినిమాలో మందు చూసి ఇలా అడుగుతుంటారు. ఆయన యూవీ క్రియేషన్ లో అంటే ఆల్మోస్ట్ చూసుకునేవాళ్ళు, అకౌంట్స్ చూసుకుంటారు, అకౌంట్స్ ఈపీ గాను అన్ని హ్యాండిల్ చేసేవారు. యూవీకి బాగా క్లోజ్ ఫ్రెండ్. నేను వెళ్ళి అడిగాను. ఆయన పక్కన ఎవరో ఉన్నారు. చెప్పండి ఎంత అన్నారు. మీరే చెప్పండి. నేను అంటే మైండ్ లో 2000 తీసుకున్నాము. ఇప్పుడు 2014-13 2000 తీసుకున్నాం, మనకి దానికన్నా తక్కువ అంటే బాగోదు అది దాంట్లో ఉన్నా నేను. చెప్పండి అంటే అప్పటికి అది మంచి బడ్జెట్ అయ్యి ఉంది, ఓవర్ బడ్జెట్ అంటున్నా. అంటే అప్పటికి 10 పైన ఎంత అయింది అంటున్నారు. చూసుకో భయ్యా మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఏదైనా పెంచుతాంలే ఇది చెప్పినారు. పర్లేదు మీరే చెప్పండి అని 3000 చేతిలో పెట్టారు. నెక్స్ట్ టైం చూద్దాంలేండి ఈసారికి సరిపెట్టుకోండి. నేనేమో నోరు తెలిసి 2000 అడుగుంటే 1500 పోయి ఉండేటి. సైలెంట్ గా ఉండడం కూడా మంచిది ఒక్కొక్కసారి. ఇది నేను వంశన్నకు కూడా చెప్పాను, యూవీ క్రియేషన్ ప్రొడ్యూసర్. వరిని అట్లా తీసుకున్నావా? క్రేజీ. ఇప్పుడు లకారాల్లోకి వెళ్ళింది అనుకుంటున్నాను నేను. లేదు లోపే ఉంది, రీజనబుల్ గా ఉంది. లక్షల్లో లేదా? లేదు. సరే తొందరలో లక్షల్లో అవ్వాలని. Hi, congratulations Olga Videos. 18 million subscribers. Like, share and subscribe.